టర్నింగ్ పేర్స్ అంటే మెకానిజంలో ఓన్లీ టర్నింగ్ ఆర్ రివల్యూట్ పేర్స్ మాత్రం యూజ్ చేసి మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్స్ని స్టడీ చేయాలనుకుంటున్నాము. సో ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనకి ఒక ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మనం ప్రొడ్యూస్ చేయగలము అది ఈ క్లాస్లో చూస్తాం. సో ఇప్పుడు మనకి మీకు ఆల్రెడీ తెలిసిందే ఇది. సో టు ప్రొడ్యూస్ అన్ ఎగ్జాక్ట్ straight line mechanism using revolute pairs or turning pairs, you should select, you should take more number of turning pairs, that is more than 4 turning pairs. సో మనం మోర్ దాన్ 4 టర్నింగ్ పేర్స్ యూస్ చేస్తేనే మనకి ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజం అనేది మనం ప్రొడ్యూస్ చేయగలం. సో మోర్ దాన్ 4 టర్నింగ్ పేర్స్. సో 4 టర్నింగ్ పేర్స్ కన్నా ఎక్కువ టర్నింగ్ పేర్స్ యూస్ చేస్తేనే మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ని డిజైన్ చేయడానికి సో ఒక ప్రిన్సిపల్ ఉంది, దాన్ని ఇన్వర్షన్ ప్రిన్సిపల్ అంటారు. సో ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ యూజింగ్ ఓన్లీ రెవల్యూట్ ఆర్ టర్నింగ్ పేర్స్ ఆర్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్. సో ఇన్వర్షన్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేసి ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మోషన్స్ మెకానిజమ్స్ అనేవి డిజైన్ చేస్తారు. సో ఇన్వర్షన్ ప్రిన్సిపల్ is used to design exact straight line mechanisms. సో ఇన్వర్షన్ ప్రిన్సిపల్ యూస్ చేసి ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ని డిజైన్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్వర్షన్? అసలు ఇన్వర్షన్ అంటే ఏంటి? సో ఈ ఇన్వర్షన్ మ్యాథమెటిక్స్ జామెట్రీ కాన్సెప్ట్లో మనకి మ్యాథమెటిక్స్లో వస్తుంది ఇన్వర్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్మెంట్ అనేది ఒకసారి చూడండి. ఇది ఓకే. If 2 points P and Q move on a plane such that PQ always passes through a fixed point O, maintaining the relationship OP into OQ is constant, then the curves generated by P and Q are called inverse of each other. సో 2 పాయింట్స్ ఉన్నాయంట, అవి సమ్ ప్లేన్లో మూవ్ అవుతున్నాయి. సో ఒకవేళ మీరు పీని క్యూని జాయిన్ చేసి ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ ఒకవేళ మీరు ఆ లైన్ ఎక్స్టెండ్ చేస్తే అది ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అవుతుంది, అది ఏమో పాయింట్ ఓ. సో ఇలా పీ అండ్ క్యూ ఎలా మూవ్ అయినప్పటికీ కూడా పీని క్యూని జాయిన్ చేసే లైన్ ఒకవేళ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఓ గుండా పాస్ అయ్యి, దాంతోపాటు సెకండ్ కండిషన్ ఏంటంటే మెయింటైనింగ్ ద రిలేషన్షిప్ ఓపీ ఇంటూ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో పీ అండ్ క్యూని మీరు ఎక్స్టెండ్ చేస్తే అది ఓ అనే పాయింట్ గుండా పాస్ అవ్వాలి. సో అలాగే నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఓపీ ఇంటూ ఓక్యూ ఈజ్ కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే సో దెన్ ద కర్వ్స్ జనరేటెడ్ బై పీ అండ్ క్యూ ఆర్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే పీ ఏదైతే కర్వ్ని జనరేట్ చేసిందో, సపోజ్ పీ అనేది ఒక సర్కిల్ని జనరేట్ చేసింది, సో నెక్స్ట్ క్యూ అనేది కూడా ఏం చేస్తుంది, ఒక సర్కిల్ని జనరేట్ చేస్తుంది. సో దీస్ 2 సర్కిల్స్ ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. సో ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి. పీ అండ్ క్యూ 2 పాయింట్స్ ఉన్నాయి. సో దీనికి డయాగ్రామ్ చూసి చెప్దాము. ఇక్కడ చూడండి. ఓకే, P and Q are the 2 points which are moving in a plane. సో ఒక ప్లేన్లో ఈ P and Q మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ P and Qని జాయిన్ చేసే లైన్ ఏది? ఈ లైన్ కదా. సో P and Qని జాయిన్ చేసే లైన్ ఈ లైన్. సో ఒకవేళ మీరు ఈ PQని ఎక్స్టెండ్ చేస్తే సమ్ పాయింట్ పోకుండా పాస్ అయింది. సో ఎప్పుడైతే P అనే పాయింట్ ఏంటంటే అది ప్లేన్లో మూవ్ అవుతుంది కదా, ప్లేన్లో మూవ్ అయ్యి సపోజ్ మళ్ళీ ఈ పీ డాష్ పొజిషన్కి రీచ్ అయింది. సెకండ్ కొంచెం ఆఫ్టర్ సమ్ టైం తర్వాత అది పీ డాష్ పొజిషన్కి రీచ్ అయింది. నెక్స్ట్ క్యూ అనే పాయింట్ క్యూ డాష్ పొజిషన్కి రీచ్ అయింది. సో ఒకవేళ మీరు ఈ పీ డాష్ క్యూ డాష్ని జాయిన్ చేసే లైన్ ఏది? ఈ లైన్. సో ఈ లైన్ ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు కూడా ఏమవ్వాలి,
ఈ పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. ఇదొక కండిషన్. అంటే పి అండ్ క్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ అనేది పి అండ్ క్యూ ఏదైతే లైన్ ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తే పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. అలాగే పి డాష్ క్యూ డాష్ని ఎక్స్టెండ్ చేసినా సరే అది పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. ఇలా అన్ని అంటే త్రూ అవుట్ ద మోషన్ ఆఫ్ పి అండ్ క్యూ ఒకవేళ మీరు ఆ లైన్స్ని ఎక్స్టెండ్ చేస్తే మొత్తం అన్ని కూడా ఓ అనే పాయింట్ కూడా పాస్ అవ్వాలి. అదొక కండిషన్. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి సెకండ్ కండిషన్ ఏంటంటే యువర్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఓపీ ఇంటూ ఓక్యూ ఇస్ కాన్స్టెంట్. సో పి అండ్ క్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి, ఫిక్స్డ్ పాయింట్. అలాగే సెకండ్ కండిషన్ ఏంటంటే ఓపీ ఇంటూ ఓక్యూ ఇస్ కాన్స్టెంట్. సో ఈ ఓపీ అలాగే ఈ ఓక్యూ లెంత్ని ఈ యొక్క ప్రొడక్ట్ మీరు చేస్తే సో మీ కాన్స్టెంట్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో ఓపీ ఇంటూ ఓక్యూ ఇస్ సమ్ కాన్స్టెంట్. సో ఇక్కడ సెకండ్ కేసులో ఏమవుతుంది, ఓపీ డాష్ ఇంటూ ఓక్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓపీ డాష్ ఇంటూ ఓక్యూ డాష్ ఈజ్ కాన్స్టెంట్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఐ మీన్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ డాష్ అనే డౌట్ రావచ్చు. కాకపోతే సో పి అనేది సమ్ సర్కిల్ జనరేట్ చేస్తుంది, కాకపోతే అది ఓపీ సెంటర్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఓపీ అండ్ ఓపీ డాష్ ఆర్ నాట్ ఈక్వల్. ఓపీ అండ్ ఓపీ డాష్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకేనా. ఓపీ అండ్ ఓపీ డాష్ ఆర్ నాట్ ఈక్వల్. అవి మూవ్ అవుతున్నాయి, సమ్ పి అండ్ క్యూలు మూవ్ అవుతున్నాయి. పి ఏదైతే సర్కిల్ జనరేట్ చేస్తుందో దాన్ని సపోజ్ కేపీ అనుకుంటున్నాను. కేపీ ఈజ్ ద సర్కిల్ జనరేటెడ్ బై ద పాయింట్ పి. ఓకే, కేపీ అనేది సర్కిల్ జనరేటెడ్ బై పాయింట్ పి. సో ఈ సర్కిల్ అంటే పి అనే పాయింట్ సపోజ్ ఇలా మూవ్ అవుతుంది, ఈ సర్కిల్ని జనరేట్ చేస్తుంది. సో ఈ పి పాయింట్ అంటే పి ఏదైతే సర్కిల్ జనరేట్ చేస్తుందో దాన్ని కేపీ అనుకుంటున్నాను. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎక్కడ ఉందంటే ఓపీ దగ్గర ఉంది. సో ఓపీ అనే పాయింట్ దగ్గర సర్కిల్ సెంటర్ ఉంది. సో ఓపీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కేపీ. పి జనరేట్ చేస్తున్న సర్కిల్ కేపీ. ఆ కేపీ సర్కిల్ యొక్క సెంటర్ ఎక్కడ ఉందంటే ఓపీ దగ్గర ఉంది, ఓపీ అనే పాయింట్. సో ఓ సబ్స్క్రిప్ట్ పి అనే పాయింట్ దగ్గర ఈ పి జనరేట్ చేస్తున్న సర్కిల్ యొక్క సెంటర్ లొకేట్ అయ్యింది. సిమిలర్గా క్యూ అనేది కూడా ఒక సర్కిల్ జనరేట్ చేస్తుంది. సో క్యూ జనరేట్ చేస్తున్న సర్కిల్ ఎక్కడ ఉందంటే ఓక్యూ దగ్గర ఉంది. సో దాన్ని ఎలా తీసుకున్నానంటే క్యూ జనరేట్ చేస్తున్న సర్కిల్ని కేక్యూ అనుకుంటున్నాను. ఇందాక పి జనరేట్ చేస్తున్న సర్కిల్ని కేపీ అనుకున్నాను, ఇప్పుడు క్యూ జనరేట్ చేస్తున్న సర్కిల్ని కేక్యూ అనుకుంటున్నాను. కేక్యూ ఈజ్ ద సర్కిల్ జనరేటెడ్ బై పాయింట్ క్యూ. ఓకేనా. సో నెక్స్ట్ కేక్యూ యొక్క సెంటర్ ఎక్కడ ఉంది, ఓక్యూ దగ్గర ఉంది. సో ఓక్యూ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కేక్యూ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కేపీ కేక్యూ రెండు ఇన్వర్సెస్ అంటున్నారు. ఇక్కడ మ్యాథమెటిక్స్ ప్రకారం సమ్ ఏదో స్టేట్మెంట్స్ ఏం చెప్పారంటే వాళ్ళు సమ్ ప్రూవ్ చేసి, సో ఇక్కడ పీక్యూ రెండు కూడా ప్లేన్లో మూవ్ అవుతున్నాయి. దాంతోపాటు పీక్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ సమ్ పాయింట్ పోకుండా పాస్ అవుతుంది. అలాగే పీ డాష్ క్యూ డాష్ని ఎక్స్టెండ్ చేసిన లైన్ సమ్ పాయింట్ పోకుండా పాస్ అవుతుంది. అలాగే మీరు ఎక్కడ పీ అండ్ క్యూని జాయిన్ చేసిన లైన్ అది ఖచ్చితంగా పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. అదొక కండిషన్ సాటిస్ఫై చేయాలి. దాంతోపాటు ఈ సెకండ్ కండిషన్ ఏంటంటే ఓపీ ఇంటూ ఓక్యూ ఇస్ కాన్స్టెంట్. ఈ ఓపీ లెంత్ని అలాగే ఈ ఓక్యూ లెంత్ని మీరు ఒకవేళ మల్టిప్లై చేస్తే త్రూ అవుట్ ద మోషన్ ఆఫ్ పీ అండ్ క్యూ, సో పీ అండ్ క్యూ మూవ్ అవుతున్నాయి కదా, సో మొత్తం అన్ని కేసుల్లో కూడా మనకి ఇది సాటిస్ఫై అవ్వాలి. సో ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్గా ఉండాలని చెప్పారు. సో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే సో పి ఏదైతే సర్కిల్ని పి ఏదైతే కర్వ్ని జనరేట్ చేస్తుందో క్యూ అనేది కూడా అదే కర్వ్ని జనరేట్ చేయాలి అనేది మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్. సో ఇప్పుడు కేపీ అంటే కేపీ ఈజ్ ద సర్కిల్ జనరేటెడ్ బై పి. పి అనేది కేపీని జనరేట్ చేసిందంటే క్యూ అనేది ఏం చేయాలి, అది కూడా సర్కిల్ని జనరేట్ చేయాలి. అది కేక్యూ సర్కిల్ని జనరేట్ చేస్తుంది.
సో అది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్. ఒకసారి కొన్ని పాయింట్స్ ఇక్కడ రాస్తాను. ఇఫ్ పి జనరేట్స్ ఏ సర్కిల్, సో ఒకవేళ ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యి పి ఒకవేళ సర్కిల్ని జనరేట్ చేస్తే, పి జనరేట్స్ ఏ సర్కిల్ దెన్ క్యూ ఆల్సో జనరేట్స్ ఏ సర్కిల్. క్యూ కూడా ఒక సర్కిల్ని జనరేట్ చేయాలి. కేక్యూ సర్కిల్ని జనరేట్ చేస్తుంది, ఐ మీన్ పిఎం కేపీ సర్కిల్ని జనరేట్ చేస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 3 పాయింట్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఓపి అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ పి, కేపీ యొక్క సెంటర్ ఓపి దగ్గర ఉంది. అలాగే కేక్యూ సర్కిల్ యొక్క సెంటర్ ఓక్యూ దగ్గర ఉంది. దాంతోపాటు ఓ అనే పాయింట్ ఉంది. సో పి అండ్ క్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ అనేది పాయింట్ ఓ గుండా పాస్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒకే లైన్ మీద ఉండాలి. ఓకేనా, ఒకే లైన్ మీద ఉంటుందని ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్ చెప్పింది. అంటే పాయింట్ ఓ అండ్ పాయింట్ ఓపి అండ్ పాయింట్ ఓక్యూ లైస్ ఆన్ ద సేమ్ లైన్, అంటే కోలీనియర్. సో 3 పాయింట్స్ ఓ, ఓపి అండ్ ఓక్యూ ఆర్ కోలీనియర్. 3 పాయింట్స్ ఓ, ఓపి అండ్ ఓక్యూ ఆర్ కోలీనియర్. ఓకే, ఇది మామూలుగా ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక స్పెషల్ కేసు ఉంది. స్పెషల్ కేసు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఒకసారి నేను మీకు జస్ట్ బ్రీఫ్ అవుట్ చేస్తాను. సో మనకి ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ అనేవి ప్రొడ్యూస్ అంటే ఓన్లీ రెవల్యూట్ ఆర్ టర్నింగ్ పేర్స్ యూస్ చేసి ప్రొడ్యూస్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ యూస్ చేయాలి. అదేంటంటే ఇన్వర్షన్ ప్రిన్సిపల్. సో ఇన్వర్షన్ ప్రిన్సిపల్ యూస్ చేసి ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ మనం డిజైన్ చేస్తాం. సో ఈ ఇన్వర్షన్ ఏం చెప్తుందంటే, ఇన్వర్షన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, సో ఒక ప్లేన్లో ఒక 2 పాయింట్స్ మూవ్ అవుతున్నాయి. పి అండ్ క్యూ అనే 2 పాయింట్స్ మూవ్ అవుతున్నాయి. సో పి అండ్ క్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ సమ్ పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. సో అలాగే పి సమ్ పొజిషన్ కొంచెం టైం తర్వాత సమ్ పి డాష్ పొజిషన్కి వచ్చింది. అలాగే క్యూ అనేది సమ్ టైం తర్వాత క్యూ డాష్ పొజిషన్కి వచ్చింది. సో ఒకవేళ మీరు పి డాష్ క్యూ డాష్ని కూడా ఎక్స్టెండ్ చేసినా సరే అది పాయింట్ పోకుండా పాస్ అవ్వాలి. అలా పాస్ అవుతూ దాంతోపాటు ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అదేంటంటే ఓపీ ఇంటూ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓపీ అండ్ ఓక్యూని మీరు ఒకవేళ మల్టిప్లై చేస్తే అది కాన్స్టెంట్గా ఎప్పుడూ మెయింటైన్ అవుతూ ఉండాలి త్రూ అవుట్ ద మోషన్ ఆఫ్ ద పాయింట్స్ పి అండ్ క్యూ. సో పి అండ్ క్యూ మూవ్ అయ్యేటప్పటికి మనకి ఓపీ ఇంటూ ఓకి కాన్స్టెంట్ అనే రిలేషన్షిప్ని సాటిస్ఫై అవుతూ ఉంటే, సో అప్పుడు పి ఏదైతే కర్వ్ని జనరేట్ చేస్తుందో సేమ్ క్యూ కూడా అదే కర్వ్ని జనరేట్ చేస్తుంది అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్. సో పి ఒకవేళ ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యి పి ఒకవేళ సర్కిల్ని జనరేట్ చేసింది అంటే క్యూ కూడా అది ఒక సర్కిల్ని జనరేట్ చేస్తుందని ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్షన్ చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక స్పెషల్ కేసు ఉంది. స్పెషల్ కేసు ఏంటంటే, సో ఇక్కడ మీరు చూడండి, పి జనరేట్ చేస్తుంది కదా సర్కిల్, సమ్ ఇలాగా ఇలాంటి సర్కిల్ జనరేట్ చేస్తుంది. సపోజ్ పి అనేది సర్కిల్ జనరేట్ చేస్తుంది. ఒకవేళ ఆ పి జనరేట్ చేసిన సర్కిల్ పాయింట్ పోకుండా పాస్ అయితే, సో పి జనరేట్ చేసిన సర్కిల్ ఒకవేళ పాయింట్ పోకుండా పాస్ అయితే అప్పుడు మనకి కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం వస్తుంది. సో అది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఇక్కడ వరకు అర్థమైందా? జస్ట్ స్టేట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరొకరు రెస్పాండ్ అవ్వండి. ఓకే ఓకే, సేమ్ అదే స్టేట్మెంటు, కాకపోతే కొంచెం మారుతుంది అంతే.
కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్. సో ఈ కండిషన్స్ అనేవి అన్నీ ఇప్పుడు మీరు యాక్చువల్గా మనం ఇంకా కొన్ని మెకానిజమ్స్ డిస్కస్ చేయాలి, ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్. సో ఈ కండిషనే యూస్ చేసి మనం చెప్తాం అన్నమాట. ఈ కండిషన్ యూస్ చేసే దాంట్లో ఏ పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందో సో దాని గురించి మనం చెప్తాం. సో ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్. మీరు మెకానిజమ్స్ ఈ కండిషన్ గుర్తుంటేనే మనం నెక్స్ట్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ ఏ పాయింట్ అనేది స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందో మనం కనుక్కోగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఒకేలా ఉంటుంది. సో నేను ఏం చెప్పాను, ఒక ఇందాక దానికి ఇది ఏంటంటే ఒక స్పెషల్ కేసు. సో పి జనరేట్ చేస్తుంది కదా సర్కిల్, ఒకవేళ జనరేట్ చేసిన సర్కిల్ సపోజ్ పాయింట్ పోకుండా పాస్ అయితే సో అన్నది కాన్సెప్ట్. సో ఇఫ్ 2 points P and Q move in a plane such that the line PQ passes through a fixed point O and OP into OQ constant. సో ఇక్కడ వరకు మనకి సేమ్ ఇందాక స్టేట్మెంటే ఇన్వర్షనే, సేమ్ OP into OQ కాన్స్టెంట్ వరకు సేమ్. సో ఇక్కడ చూడండి కొంచెం మారుతుంది. అండ్ P జనరేట్స్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ O. సో ఒకవేళ P అనే పాయింట్ జనరేట్ చేసిన సర్కిల్ సపోజ్ పాయింట్ పోకుండా పాస్ అయితే then Q will be generating a straight line, that is circle of infinite radius అన్నది స్టేట్మెంట్. సో ఇందాక దానికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు అడగచ్చు, ఇక్కడ P ఒకవేళ సర్కిల్ జనరేట్ చేస్తుందంటే Q కూడా సర్కిల్ జనరేట్ చేయాలని. సో Q కూడా సర్కిల్ని జనరేట్ చేస్తుంది, కాకపోతే సర్కిల్ ఆఫ్ ఇన్ఫైనైట్ రేడియస్. సో అన్నది ప్రిన్సిపల్. సో 2 పాయింట్స్ ఉన్నాయి P అండ్ Q విచ్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ ప్లేన్. సో ఇక్కడ చూడండి 2 పాయింట్స్ ఉన్నాయి P అండ్ Q. సపోజ్ P జనరేట్ చేస్తున్న సర్కిల్ అనేది సపోజ్ పాయింట్ పోకుండా పాస్ అయితే, ఇది పాయింట్ పోకుండా పాస్ అయితే, ఇది మనకి సర్కిల్ P జనరేట్ చేస్తున్న సర్కిల్. సో P జనరేట్ చేస్తున్న సర్కిల్ పాయింట్ పోకుండా పాస్ అయితే, దాంతోపాటు ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే సో ఒకవేళ ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్, ఈ ఓపీ అండ్ ఈ ఓక్యూ లెంత్ని మీరు కనుక్కుంటే త్రూ అవుట్ ద మోషన్ ఆఫ్ P అండ్ Q అది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి, అది సెకండ్ స్టేట్మెంట్. సో ఇఫ్ P జనరేట్స్ ఏ సర్కిల్ దెన్ Q జనరేట్స్ ఏ స్ట్రైట్ లైన్. సో కాకపోతే స్ట్రైట్ లైన్ ఏమనుకుంటున్నాం అంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫైనైట్ రేడియస్ అని కండిషన్ ఉంది. సో దీన్ని అసలు ప్రూవ్ చేద్దాం ఒకసారి, కరెక్ట్గా చూడండి. ఓకే, ఓకే ఫస్ట్ ఏంటంటే సో పీక్యూఆర్ మూవింగ్ అనే ప్లేన్, ఇలా ప్లేన్లో పీక్యూ మూవ్ అవుతున్నాయి. సో పీక్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ సమ్ పాయింట్ పోకుండా పాస్ అవుతుంది అండ్ P జనరేట్స్ ఏ సర్కిల్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద పాయింట్ O. సో O అనే పాయింట్ గుండా P అనేది P జనరేట్ చేసిన సర్కిల్ అనేది పాస్ అవుతుంది. దాంతోపాటు మనకి ఒకవేళ సర్కిల్ P అనేది సమ్ సర్కిల్ని జనరేట్ చేసింది అంటే మనకి Q అనేది స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని మనకి కండిషన్ అది. సో ఆ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం ఇప్పుడు. సో ఫస్ట్ ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్గా ఉండాలి, ఇది మీకు తెలిసిందే. ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్గా ఉండాలి, అది ఇన్వర్షన్ ప్రిన్సిపల్, అది మ్యాథమెటిక్స్లో వచ్చింది. ఆ ప్రిన్సిపల్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు P అనేది సమ్ ఒక సర్కిల్ని జనరేట్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని డిస్టెన్స్ ఏమవుతుంది. సో P సర్కిల్ యొక్క సెంటర్ సమ్ ఓపీ దగ్గర ఉంది. సో ఓపీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కేపీ. సపోజ్ దీనికి నేమ్ పెట్టేస్తున్నాం కేపీ. సో P జనరేట్ చేసిన సర్కిల్ కేపీ, ఈ కేపీ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ సమ్ ఓపీ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ సర్కిల్లో మనకి ఇంకొకటి ఉంటుంది ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ సర్కిల్కి ఓఓపి ఏమవుతుంది, రేడియస్ అవుతుంది, ఎందుకంటే సమ్ P అనేది సమ్ పాయింట్ పోకుండా పాస్ అవుతుంది. అలాగే ఓపీ అనేది ఇది కూడా రేడియస్ అవుతుంది. సో ఇక్కడ ఓఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపీపీ, ఈ రెండు కూడా రేడియస్లు. సో అక్కడ నుంచి రెండు రేడియస్లు ఈక్వల్ కాబట్టి ఓఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపీపీ అన్నది ఒకటి రాసాము. ఓకే నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే
ఇక్కడ చూడండి, పి అనే పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఇదేమో డయామీటర్ అవుతుంది కదా, ఇది మొత్తం డయామీటర్. ఈ డయామీటర్ ఇంకొక ఎండ్లో, ఒక ఎండ్లో ఓ ఉంది, ఇంకొక ఎండ్లో ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను. అది ఏంటంటే సమ్ పాయింట్ ఏ తీసుకుంటున్నాను. ఓకేనా, సర్కిల్ యొక్క డయామీటర్ ఉంది. సో ఓఏ, ఓఏ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ యొక్క డయామీటర్ ఓఏ. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పి అండ్ ఏని జాయిన్ చేస్తున్నాను. సో ఇదొక సర్కిల్, ఈ ఓఏ అనేదేమో డయామీటర్, పి అనేది సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్. సో ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, పి దగ్గర ఎంత యాంగిల్ ఉంటుంది, మనం చెప్పాం కదా ఆల్రెడీ, చాట్ బాక్స్లో చెప్పండి. యాంగిల్ ఓపిఏ ఎంత యాంగిల్ ఉంటుంది? ఓకే గుడ్, 90 డిగ్రీస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సర్కిల్ యొక్క డయామీటర్ తీసుకున్నారు ఓఏ. సో సర్కిల్ మీద ఎక్కడన్నా ఒక సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ తీసుకోండి. సపోజ్ పి అనే పాయింట్ ఎక్కడ ఉంది, సర్కంఫరెన్స్ మీద ఉంది. సో సర్కంఫరెన్స్ మీద ఉంది కదా, సో ఇప్పుడు పిని ఓని జాయిన్ చేసిన లైన్ ఇది, అలాగే పిని ఏని జాయిన్ చేసిన లైన్ ఇది. సో పిఓ అండ్ పిఏ ఈ రెండు లైన్స్ మధ్య ఎంత యాంగిల్ ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది సర్కిల్ ప్రాపర్టీస్లో వచ్చింది మన మ్యాథమెటిక్స్లో మళ్ళీ ఇది. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ డయామీటర్ ఉంది కదా ఓఏ, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. సమ్ ఓఏ డయామీటర్ని ఎక్స్టెండ్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే సో క్యూ అనే పాయింట్ ఇక్కడ ఉంది కదా, సో ప్రొజెక్టింగ్ ద పాయింట్ క్యూ, projecting the point Q ప్రొజెక్టింగ్ ద పాయింట్ క్యూ. సో క్యూ అనే పాయింట్ని నేను ప్రొజెక్ట్ చేస్తాను ఎక్కడికంటే ఈ ఓఏని ఎక్స్టెండ్ చేసాం కదా లైన్, ఆ లైన్ మీదకి క్యూ అనే పాయింట్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. సో క్యూ పాయింట్ ప్రొజెక్ట్ చేస్తున్నాను ఎక్కడికంటే ఈ ఓఏ లైన్ ఉంది కదా, ఓఏ లైన్ ఎక్స్టెండ్ చేసాం కదా, ఆ ఎక్స్టెండ్ చేసిన లైన్ మీదకి మనం క్యూ అనే పాయింట్ని ప్రొజెక్ట్ చేసాం. సో ఈ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఆ పాయింట్ క్యూ అనేది ఓఏ మీదకి ప్రొజెక్ట్ చేసాము. సో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నది ఏంటంటే పాయింట్ టీ. సో పాయింట్ టీ ఈజ్ దిస్ పాయింట్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ క్యూ. సో క్యూని ప్రొజెక్ట్ చేశాను, ఓఏ లైన్ ఏదైతే ఎక్స్టెండ్ చేశానో ఆ లైన్ మీదకి క్యూని ప్రొజెక్ట్ చేశాను. అక్కడ ప్రొజెక్ట్ చేసిన పాయింట్ని టీ అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, సో ప్రొజెక్ట్ చేస్తున్నాను, ఇది ఒక హారిజంటల్ లైన్, ఇదేమో ఒక వెర్టికల్ లైన్. అప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. సో టోటల్గా మనకి రెండు రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఓపిఏ అలాగే ఓటీక్యూ. ఏ అంటే ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే ఓపిఏ, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఓపిఏ, ఓపిఏ ఇస్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏంటంటే ఓటీక్యూ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి ఓటీక్యూ, ఇది మొత్తం ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఓపిఏ is one of the right angle triangle and OTQ is another right angle triangle. OTQ are right angled triangles. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే తెలుసు కదా మీకు. సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎప్పుడు అంటాం, సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎప్పుడు అంటాం తెలుసా? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో
సో ఏదన్నా రెండు ట్రయాంగిల్స్లో ఒకవేళ టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయితే వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం కదా. మొత్తం అన్ని ఈ యాంగిల్స్ ఈక్వల్ అయితే వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో ఓపిఏ అండ్ ఇంకొకటేమో ఓటీక్యూ. ఇది చూడండి, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది, పి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడేమో టీ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. దాంతోపాటు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఓపిఏ, ఇక్కడేమో సమ్ ఓ ఉంది, ఓ అనే యాంగిల్ ఉంది కదా. సేమ్ అలాగే ఈ ఓటీక్యూ కూడా ఈ ఓ అనేది కామన్. సో ఓ దగ్గర ఉన్న యాంగిల్ రెండు ట్రయాంగిల్స్కి కామన్ యాంగిల్. చూడండి, ఓటీక్యూ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓ అనే యాంగిల్ ఉంది. అలాగే ఓపిఏ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా ఓ అనే యాంగిల్ ఉంది. సో ఓ యాంగిల్ అట్ ఓ ఈజ్ కామన్ టు both right angles, both right angled triangles. సో రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ కామన్గా ఉంది, అది ఏంటంటే ఓ దగ్గర ఉన్న యాంగిల్ రెండు రైట్ యాంగిల్స్లో కామన్గా ఉంది. సో ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ ఇప్పుడు ఇక్కడ రాద్దాం. సో రెండు రైట్ యాంగిల్స్ తీసుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ రెండు రైట్ యాంగిల్స్లో పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే ఓటీక్యూ అనేది పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే ఓపీఏ అనేది చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో సేమ్ అలాగే రాస్తున్నాము. ఇక్కడ చూడండి, రెండు రైట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో ఓపీఏ, నెక్స్ట్ ఓటీక్యూ. సో ఫస్ట్ ఏం రాస్తున్నాను అంటే ఫస్ట్ ఏ యాంగిల్ ఈక్వల్ అంటే రైట్ యాంగిల్ ఉంది కదా, అది ఈక్వల్ కదా. సో యాంగిల్ ఏపీఓ యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు క్యూటీఓ. యాంగిల్ క్యూటీఓ ఎంత యాంగిల్ 90 degrees. అలాగే నెక్స్ట్ది యాంగిల్ పిఓఏ. యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టీఓక్యూ. ఈ రెండు కూడా ఈక్వల్ యాంగిల్స్. సో రెండు యాంగిల్స్ ఈక్వల్ అని, సో దోస్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి మనం సైడ్స్ ఓకే, సైడ్స్ యొక్క రేషియోస్ రాయొచ్చు కదా. ఓకే, ఇక్కడ చూడండి, పిఓ తీసుకుంటున్నాను. పిఓ తీసుకున్నప్పుడు ఇక్కడ టీఓ తీసుకోవాలి. సో ఓపి బై ఓటీ. సో చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓపీ తీసుకున్నాను. సో అంటే రైట్ యాంగిల్కి బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ తీసుకున్నాను, అది ఓపీ కదా. అది డివైడెడ్ బై ఇంకొక ట్రయాంగిల్లో ఉన్న బేస్ ఏంటి, ఓటీ. సో ఓపీ బై ఓటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి హైపోటెన్యూస్ ఏముంది, ఓఏ ఉంది. సో ఓఏ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న ఓఏ డివైడెడ్ బై ఈ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న హైపోటెన్యూస్ ఏంటి, ఓక్యూ. సో ఇది ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ నుంచి ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం రాస్తున్నాను అంటే ఇది ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓపీ బై ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై ఓక్యూ ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ నుంచి నాకు ఓటీ కావాలి. సో ఓటీ ఏమవుతుంది, ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ ఇంటూ ఓక్యూ డివైడెడ్ బై ఓఏ.
ఓకేనా. సో ఇప్పుడు ఓపీ ఇంటూ ఓక్యూ మనకు ఆల్రెడీ ఇది కాన్స్టెంటే కదా. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడే చెప్పింది ఏంటి, ఓపీ ఇంటూ ఓక్యూ ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో ఇది ఒక కాన్స్టెంట్, ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ. అలాగే ఓఏ, ఇక్కడ చూడండి, సర్కిల్కి ఓఏ ఏమవుతుంది ఇక్కడ, ఈ సర్కిల్లో ఓఏ అనేది ఏంటి, డయామీటర్. సో డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ కాన్స్టెంట్. సో డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఓఏ ఈస్ కాన్స్టెంట్. As OA is the diameter of the circle, the length OA is constant. సో ఇప్పుడు కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ ఏమొస్తుంది, ఇంకో కాన్స్టెంట్. సో ఇప్పుడు మనకి అల్టిమేట్గా మనం ఎక్కడ ఎండ్ అయ్యామంటే ఓటీ అనేది కాన్స్టెంట్ అనే పాయింట్ దగ్గర ఎండ్ అయ్యాం. సో ఇప్పుడు ఓటీ అనేది అసలు ఏంటి, ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఓటీ. ఓటీ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ క్యూ ఆన్ ద లైన్ ఓఏ. సో ఓటీ అనేది ఏంటి, క్యూని మనం ప్రొజెక్ట్ చేసాం ఈ ఓఏ లైన్ మీదకి, ఈ ఓక్యూ లెంత్ని ప్రొజెక్ట్ చేసాం. అది ఎంత వచ్చింది మనకి, ఓటీ వచ్చింది అప్పుడు. సో ఈ ఓటీ అనేది ఎలా ఉండాలని వచ్చింది, ఒక కాన్స్టెంట్ వాల్యూ అవ్వాలని వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకసారి చూడండి, సో ఓటీ అనేది కాన్స్టెంట్. సపోజ్ పి అండ్ క్యూ ఇక్కడ ఉన్నాయి, సపోజ్ పాయింట్ ఓ ఇక్కడ ఉంది. సో ఇది సపోజ్ ఇక్కడ ఈ ఏ అనే పాయింట్ ఉంది. సో పి జనరేట్ చేసిన సర్కిల్ పాయింట్ పోకుండా పాస్ అయింది. సపోజ్ క్యూని మీరు సపోజ్ ఇలాగ ఈ ఓఏ లైన్ మీద చేస్తే మనకు ఓటీ వచ్చింది. ఇక్కడ ఓటీ అనేది ఏమొచ్చింది మనకి, ఒక కాన్స్టెంట్ వాల్యూ అని వచ్చింది. అంటే ఈ ఓటీ అంటే ఏంటి అసలు, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ క్యూ ఆన్ ఓఏ. సో క్యూ యొక్క ప్రొజెక్షన్ ఈ ఓఏ లైన్ మీద కాన్స్టెంట్ గా ఉంటుంది అని వచ్చింది మనకి. ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ క్యూ ఆన్ ద లైన్ ఓఏ లైన్ మీద మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ క్యూ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి, అంటే ఓటీ కాన్స్టెంట్ గా ఉండాలని వచ్చింది. ఈ ప్రొజెక్షన్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండాలి అంటే క్యూ పాయింట్ ఎక్కడ ఉండాలి, అన్ని కాన్ఫిగరేషన్స్ లో క్యూ ఎలా మూవ్ అయితే మనకి అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, సపోజ్ క్యూ ఎక్కడ ఉంది, సో ఒకవేళ ఇంకొక ఎక్కడో సపోజ్ ఇక్కడ క్యూ ఇక్కడ ఉందనుకోండి. సో క్యూ అక్కడ ఉంది అంటే మనకి ఏమొస్తుంది, ప్రొజెక్షన్ ఏం చేస్తే ఎక్కడికి వస్తుంది, సో ఇక్కడ ఎక్కడికో వస్తుంది. కానీ క్యూ ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉంటే మనకి అది క్యూ అనే పాయింట్ ఎలా మూవ్ అయితే మనకి ఈ ఓటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. చెప్పిన పాయింట్ అర్థమైందా. ఈ ఓటీ ఈ ప్రొజెక్షన్ లెంత్ ఏదైతే ఉందో ఓటీ లెంత్ అది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి. అలా మెయింటైన్ అవ్వాలి అంటే క్యూ పాయింట్ ఎలా మూవ్ అయితే అది మనకి కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సపోజ్ క్యూ ఇక్కడికి వచ్చింది అనుకోండి, సపోజ్ క్యూ ఇక్కడ ఉంది అనుకోండి, ప్రొజెక్ట్ చేసేది దీని మీదకి ఎంత ఉంటుంది, ఇక్కడికి వస్తుంది. అప్పుడు టీ అనేది ఇక్కడికి వచ్చింది, సమ్ టీ డాష్, టీ డబల్ డాష్. ఈ ఓటీ డబల్ అంటే క్యూ అనేది యాక్చువల్, కానీ ఓటీ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి అంటే క్యూ పాయింట్ ఇక్కడికి రాదు, అలాగే ఇక్కడికి కూడా వెళ్దు. ఎలాగ వెళ్తే మనకి ఈ ప్రొజెక్షన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. క్యూ అనేది యాక్చువల్గా స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అయితేనే మనకి ఓటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది అర్థమైందా మీకు. ఒక పాయింట్ యొక్క ప్రొజెక్షన్ చేంజ్ అవ్వకూడదు అంటే ఏంటి మీనింగ్, ఓటీ
ఓకే. ఓకే. ఇది క్యూని ప్రొడ్యూస్ చేశారు, సపోజ్ ఇక్కడ ఓటీ వచ్చింది. ఈ ప్రొజెక్షన్ కాన్స్టెంట్గా ఉండాలి. అలా కాన్స్టెంట్గా ఉండాలి అంటే క్యూ అనేది ఎలా మూవ్ అయితే ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఈ ఓటీ కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఈ క్యూ పాయింట్ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, దాని మీదనే ఇది పీ డాష్ పాయింట్, ఇదేమో క్యూ డాష్ పాయింట్. దీన్ని ఎక్స్టెండ్ చేసి దీన్ని ప్రొజెక్ట్ చేశారు, క్యూ డాష్ పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తే అది ఎక్కడికి వచ్చింది? టీ అనే పాయింట్ దగ్గరకు వచ్చింది. అంటే ఈ టీ పాయింట్ ఫిక్స్ అయిపోవాలి అంటే క్యూ ఎలా మూవ్ అవ్వాలి? వెర్టికల్గా మూవ్ అవ్వాలి. ఓన్లీ అలాంగ్ ఐ మీన్ స్ట్రైట్ లైన్ పాత్రను మూవ్ అవ్వాలి. అప్పుడే మనకి ఓటీ అనేది ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. క్యూ ఒకవేళ అది పక్కకి వెళ్ళింది అనుకో, స్ట్రైట్ లైన్ పాత్రలో కాకుండా పక్కకి వెళ్ళిందంటే మీ ప్రొజెక్షన్ లెంత్ చేంజ్ అయిపోతుంది. కానీ ప్రొజెక్షన్ లెంత్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండాలని వచ్చింది. మనకు ఓటీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్, అలాగే ఓఏ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, ఆ రెండు కాన్స్టెంట్లు కాబట్టి ఓటీ అనేది కాన్స్టెంట్గా ఉండాలని వచ్చింది. సో ఓటీ అంటే ప్రొజెక్షన్ లెంత్, పాయింట్ క్యూ యొక్క ప్రొజెక్షన్, పాయింట్ క్యూ యొక్క ప్రొజెక్షన్. ఈ ప్రొజెక్షన్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి అంటే క్యూ అనేది ఓన్లీ స్ట్రైట్ లైన్ పాత్రను మూవ్ అవ్వాలి. క్యూ ఓన్లీ స్ట్రైట్ లైన్ పాత్రలో మూవ్ అయినప్పటికే అప్పుడే మనకి ఓటీ ఆ క్యూని ప్రొజెక్ట్ చేస్తే టీ అనే పాయింట్ దగ్గర మాత్రమే ఆ ప్రొజెక్షన్ అనేది వస్తుంది. ఇది అర్థమైందా? ఎవరొకరు రెస్పాండ్ అవ్వండి. ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఒక పాయింట్ యొక్క ప్రొజెక్షన్ కాన్స్టెంట్గా ఉండాలమ్మా, ఎప్పుడు ఉంటుంది అది. ఇక్కడ ఒకసారి చూడండి, సపోజ్ ఇది ఇలా ఉంది సమ్ ఓ, ఇది క్యూ. సో దీన్ని యాక్చువల్గా ఇందాక ఏం చేసాం సమ్, ఇక్కడ ఏదో ఈ ఏ అనుకోండి, ఇది ఓటీ అని వచ్చింది. ఈ ఓటీ అనేది నేను ఏం చెప్తున్నాను, మనకి ఏమొచ్చింది? కాన్స్టెంట్ గా ఉండాలి. సపోజ్ క్యూ పాయింట్ సపోజ్ ఇక్కడ ఎక్కడికో వచ్చింది, ఇక్కడికి ఎక్కడికో వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ప్రొజెక్ట్ చేశారు, అది ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి ఎక్కడికో వస్తుంది, టీ, టీ డే, సపోజ్ టీ. కానీ ఓటీ అనేది మనకి ఏమొచ్చింది? ఈ టీ అనే పాయింట్ ఎప్పుడు ఇక్కడే ఉండాలని వచ్చింది. అంటే ఈ క్యూ పాయింట్ ఇలా పక్కకి వెళ్ళకూడదు. సో ఒకవేళ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి క్యూ పాయింట్, దాని యొక్క ప్రొజెక్షన్ ఎక్కడికి వస్తుంది? ఇటు సైడ్ వస్తుంది. కానీ ఇక్కడికి రాకూడదు, అది ఎక్కడికి రావాలి? ఇక్కడికే రావాలి. ఇక్కడికే రావాలి అంటే క్యూ పాయింట్ ఎక్కడికి మూవ్ అవ్వాలి? ఎయిదర్ ఇది ఇటు సైడ్ కానీ లేదంటే అటు సైడ్ కానీ. స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అయింది, సపోజ్ ఇక్కడ ఉంది, దీన్ని ప్రొజెక్ట్ చేసారు, ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. అలాగే ఇక్కడ ఉంది పాయింట్, ఎక్కడికి వస్తుంది? ఇక్కడికే వస్తుంది. సో అంటే క్యూ పాయింట్ ఓన్లీ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అయినప్పుడే మనకి ఈ టీ అనేది ఇక్కడే ఉంటుంది పాయింట్. ఇది అర్థమైందా, అర్థం కాలేదా? ఇది అర్థమైతేనే మనం ఏదన్నా చేయగలం. ఇది ఓకేనా? ఈ మిగతా 49 మంది అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. 49 రెస్పాన్సెస్ రావాలి, ముగ్గురు నలుగురు ఇస్తున్నారు. ఓకే. ఓకే, ప్రొజెక్షన్ లెంత్ చేంజ్ అవ్వకూడదు అంటే క్యూ పాయింట్ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అయినప్పుడే ఈ ఓటీ లెంత్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని మనకి ఫైనల్గా కన్క్లూజన్. సో ఈ క్యూ పాయింట్ యొక్క ప్రొజెక్షన్ అనేది చేంజ్ అవ్వకూడదు, దాని యొక్క లెంత్ ఓ అనే పాయింట్ దగ్గర నుంచి అంటే క్యూ పాయింట్ ఓన్లీ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవ్వాలి. అది కండిషన్
ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజం. సో ఇది యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాము అంటే మిగతా మెకానిజమ్స్ యొక్క ఐ మీన్ స్ట్రైట్ అండ్ ఒక పాయింట్ని స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని మనం చెప్తాం. సో ఇన్వర్షన్ ప్రిన్సిపల్ ఒకసారి చూడండి. అలాగే కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం అంటే కండిషన్ కూడా సిమిలర్గానే ఉంది. సో మీరు ఒకవేళ ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి. సో అల్టిమేట్గా ఏంటంటే ఈ పాయింట్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ వరకు గుర్తుపెట్టుకోండి. కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం అంటే రెండు పాయింట్స్ పి అండ్ క్యూ రెండు మూవ్ అవుతున్నాయి ఒక ప్లేన్లో. సో పీక్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ సపోజ్ పాయింట్ ఓ గుండా పాస్ అవుతుంది. అలాగే దాంతోపాటు ఓపీ ఇంటూ ఓకి కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఆ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే సో పి ఏదైతే సర్కిల్ జనరేట్ చేస్తుందో సో అది ఒకవేళ పాయింట్ ఓ గుండా పాస్ అయితే దెన్ క్యూ విల్ బి జనరేటింగ్ ఏ స్ట్రైట్ లైన్. సో క్యూ అనేది ఏం చేస్తుంది అంటే స్ట్రైట్ లైన్ పాత్ని ట్రేస్ చేస్తుందని చెప్పి అది స్టేట్మెంట్. దీనికోసం మనం ఈ ఈ డయామీటర్ తీసుకున్నాము. అలాగే ఈ పీని ఏని జాయిన్ చేశాను. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుందని చెప్పాను. అలాగే ఈ క్యూని ఈ ఓఏ లైన్ మీద ఎక్స్టెండ్ చేసిన లైన్ మీదకి ప్రొజెక్ట్ చేశాను. అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దాంతోపాటు ఈ ఓ అనేది ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఈ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కామన్ కాబట్టి సో రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి రెండు ఏం చేశానంటే ఓపీ డివైడెడ్ బై ఓటీ రాశాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ డివైడెడ్ బై ఓక్యూ, ఓఏ డివైడెడ్ బై ఓక్యూ. అక్కడ నుంచి చేస్తే మనకి ఓపీ ఇంటూ ఓటీ అనేది ఏమొచ్చింది, ఓపీ ఇంటూ ఓక్యూ అని వచ్చింది. ఓపీ ఇంటూ ఓకే అనేది కాన్స్టెంట్ అని చెప్పి స్టేట్మెంట్లోనే ఉంది. అలాగే దాంతోపాటు ఓఏ, ఓఏ అనేది ఏంటి, డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ యొక్క డయామీటర్, అది కూడా కాన్స్టెంట్. సో మనకి ఓటీ అనేది కాన్స్టెంట్ వచ్చింది. సో ఓటీ అంటే ఏంటంటే క్యూని ప్రొజెక్ట్ చేసాం కదా ఓఏ లైన్ మీదకి, అదే ఓటీ. సో ఓటీ ఈజ్ ద ప్రొజెక్షన్ లెంత్ ఆఫ్ ద పాయింట్ క్యూ. ఈ ప్రొజెక్షన్ లెంత్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి. ఇలా మెయింటైన్ అవ్వాలి అంటే క్యూ పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవ్వాలి. ఓకే ఇక్కడ చూడండి. సో సపోజ్ పి ఎక్కడ ఉంది, క్యూ ఎక్కడ ఉంది, దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేసాము అప్పుడు అది ఇది ఓటీ వచ్చింది. ఈ ఓటీ కాన్స్టెంట్ అని వచ్చింది. సపోజ్ పి అనేది సంథింగ్ ఇక్కడ ఎక్కడికో మూవ్ అయింది, అప్పుడు పి డాష్. సో సమ్ క్యూ డాష్ ఇక్కడ ఉంది, దీన్ని జాయిన్ చేసిన లైన్ ఇది. సో ఇప్పుడు క్యూని ప్రొజెక్ట్ చేసాము, అది ఎక్కడికి రావాలి, టీ అనే పాయింట్ దగ్గర రావాలి. టీ అనే పాయింట్ దగ్గరకే ఈ క్యూ డాష్ ప్రొజెక్షన్ రావాలి అంటే ఈ క్యూ మీదనే క్యూ డాష్ ఉండాలి వెర్టికల్గా. సో అందుకోసం క్యూ ఒకవేళ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అయినప్పుడే మనకి ఓటీ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది అన్నది కాన్సెప్ట్. ఓకేనా, ఇది అర్థమైందా? ఏంటి మీరు అసలు ఎలాగున్నారు? ఓకేనా? బా దేవుడా.